ఒక పశువునో కోడెనో ఎద్దునో లేకపోతే ఏదో గువ్వ పిల్లలను ఏదో ఒకటి తీసుకొచ్చి బలి అర్పించవసలా. మరి ఎలా ప్రభువా మా మరణం నుంచి మేము తప్పించబడేది? ఎలా ప్రభువా మా శిక్షా విధి నుంచి మేము తప్పించబడేది? ఎలా ప్రభువా మేము మా శాపము నుంచి తప్పించబడేది? ఎలా ప్రభువా మేము ఆ యొక్క మరణము నుంచి శాపము నుంచి క్షేమకరమైన స్థలములకు వచ్చేదంటే ఇదిగో యేసు ప్రభు వారు అంటున్నారు ఆ కలువరి సిలువలో ఇదిగో మీ అందరి పాపముల నిమిత్తమై, మీ అందరి శాపము నిమిత్తమై, మీ అందరి మరణాన్ని తప్పించడం నిమిత్తమై ఒక్కసారి ఆయన కలువరి సిలువలో బలిగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పదే నువ్వు బలి అర్పించకుండానే ఒకేసారంట ఆ కలువరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఈరోజు సిలువను చూస్తే ఏం కావాలి? మనకి ఆనందం కలగాలి, సంతోషము కలగాలి. ఎందుకంటే నా ప్రభువు నా మరణాన్ని కొట్టివేశాడు, నా ప్రభువు నా శాపాన్ని కొట్టివేశాడు. ఆ రోజు మరణించాల్సిన నన్ను ఆయన బ్రతికించేశాడు. ఇదిగో నేను తప్పించబడిపోయాను. ఇదిగో శత్రువు శాపము నుంచి మరణము నన్ను వెంటాడుతుంది, పాపము నన్ను వెంటాడుతుంది, శాపము నన్ను వెంటాడుతుంది. ఇక నేను మరణించాల్సిందేనంటే లేదు, నేను నీ కొరకు మరణించాను, నేను నీ కొరకు బలిగా అర్పించబడ్డాను. ఇక నువ్వు బలి పశువులు తేవవసరం లేదు, ఏ రూపాయి నువ్వు ఖర్చు పెట్టవసరం లేదు, నువ్వేమి అర్పించవసరంలా. మరి ఏమి చేయాలి ప్రభు అంటే కోరాహు కుమారులు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చినట్లుగా ఈరోజు మీరు కూడా ఇదిగో ఆ సిలువ దగ్గరికి రాగలిగితే గనక మీరు బ్రతికిపోతారు. మీ పాపం కొట్టివేయబడింది, మీ మీదున్న మరణము కొట్టివేయబడింది. ఏ శత్రువు మిమ్మల్ని తరుముతూ ఉందో, ఏ మరణం మిమ్మల్ని తరుముతూ ఉందో, ఏ శాపం మిమ్మల్ని తరుముతూ ఉందో విడిపించబడాలి అంటే ఇదిగో ఆ సిలువే నీకు బలిపీఠమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.